హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు సమయం తెలుసుకుందాం. ఆషాఢ మాసం విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ముందుగా మీ దాకా చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలుగు మాసాలలో వచ్చే 4వ మాసమే ఆషాఢ మాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణాయనం ప్రారంభం మాసమే ఆషాఢం. పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసమని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తొలి ఏకాదశి కూడా ఈ ఆషాఢ మాసంలోనే వచ్చింది. ఈ మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు. ఈ మాసంలో వివాహాలు, నామకరణాలు, గృహప్రవేశం, ఉపనయనం ఇటువంటి శుభకార్యాలు ఏది జరపరు. ఈ మాసం అంతా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారట. ఈ మాసంలో శుభకార్యాలు జరుపుకోరు, కానీ వ్రతాలకు, తీర్థయాత్రలకు, అలానే దాన ధర్మాలకు ఈ మాసం చాలా అనుకూలమైనది. ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు సమయం ఇప్పుడు తెలుసుకుందాం. 2025 జూన్ 26వ తేదీ గురువారం ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున మనకి ఆషాఢ మాసం ప్రారంభమై 2025 జూలై 24వ తేదీ గురువారం రోజు ఆషాఢ అమావాస్య రోజున మనకి ఆషాఢ మాసం ముగిస్తుందండి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు ఒకటిగా కలిసి ఉండకూడదని, ఒకే ఇంట్లో అత్తాకోడలు కలిసి ఉండకూడదని ఆచరణ ఉంది. దీన్ని చాలామంది ఇళ్లలో ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆషాఢ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ చేస్తే చాలా మంచిది. ఈ మాసంలో లక్ష్మీదేవిని, దుర్గాదేవిని, కాళికాదేవిని పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అలానే దక్షిణామూర్తికి, అలానే శివునికి గురువారం రోజు పూజ చేసుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో మనశ్శాంతి అన్నది లభిస్తుంది. ఆషాఢ మాసంలో మనము గోమాతకి పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ మాసంలో శుభకార్యాలు మాత్రం చేసుకోరండి, కానీ మనము ఇంట్లో వ్రతాలు, నోములు లాంటివి చక్కగా ఆచరించుకోవచ్చు. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు సమయం, ఆషాఢ మాసం ఒక విశిష్టత, ఆషాఢ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.